టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందెచూడిని కుమార సంభవ కావ్యం 63వ భాగం 21-25. దిక్పాలకులందరూ యుద్ధంలోకి ప్రవేశించారు. రాక్షస సమూహాన్ని వాళ్ళ చిన్న చిన్న నాయకులందరినీ చితక్కొట్టి అవతల పారేశారు, చంపేశారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంద్రుడు యుద్ధంలోకి దిగారు. అససదృశులై అష్టవశువులు దంభ కుంభోదర ప్రముఖుల నోర్చే రాజు అత్యుగ్రుడై ద్వాదశాహృత్యులు ఉరు శుకచర ముఖ్య రిపులమస్తములు గొని కైపునదాకి ఏకాదశ రుద్రుడు ఉత్కల భీకరాక్షుల గెలిచి బెదిరి ఐశ్వర్యభీతమై విశ్వైహిక హితమూర్తులు అశ్వినులు ఇరువురు ముష్కర దుష్కరులు మొదలుగా బహువిధాసురవాదులు నాథుల బలిసి మెరపి వారి బలగములలోనుగా వాసవునకు అడ్డమై పోరి నిర్జించిరి ఆసురమున సొరలు 30 తెరల వెత్తి అష్టవసువులలాగా సాటిలేని వాళ్ళైన దంభుడు కుంభోదరుడు మొదలైన వాళ్ళని యుద్ధంలో ఓడించారు. ద్వాదశాదిత్యులు మిక్కిలి భయంకర రూపాలై సుఖచరుడు మొదలైన శత్రువుల శిరస్సులు ఖండించారు. ఏకాదశ రుద్రులు కోపంతో ఉత్కల భీకర అనేవాళ్ళని ఎదిరించి గెలిచారు. విశ్వహితమూర్తులైన అశ్విని దేవతలిద్దరు ముష్కర దుష్కరుడనే మొదలైన అనేక రకాలైన రాక్షసరాజుల పరాక్రమాన్ని మెరిసి వాళ్ళ సైన్యాలని వశపరచుకొని దేవతలు 33 దండెత్తి రాగా ఇంద్రుడు అడ్డమై యుద్ధం చేసి రాక్షసులను జయించారు. ఇట్లు నిజానంత సామంత సంతానం బంతై ఒక్కట కృతాంత నికేతనాంతర్గతులగుటన్ విని కోపించి జంభాసురుడు అపార చతురంగ బల సమన్వితుండై సురవీరులపై ఉరులనెత్తి లయకార నీల ఘనాఘనంబులను పోలి అనేకాస్త్ర వర్షంబులు కెరుపిన తదీయాతి హేతి ప్రగతి కబ్బ గిసకన్ వెన్నిచ్చి ఇలా తన అంతులేని సామంతుల సమూహమంతా ఒక్కసారి వచ్చి చచ్చిపోవటం చూసి కోపించి జంభాసురుడు అసారాలైన చతురంగ బలాలతో కూడిన వాడై దేవ వీరులపై దండెత్తి ప్రళయ కాలంలోని నల్లని వర్షాకాల మేఘంలాగా అనేక బాణాలనే వర్షాలు కురియగా వాళ్ళ అమితమైన కత్తుల దెబ్బ తాళలేక వెనుతిరిగి ఆకుల మంది నిర్జర చయంబు భయంబున తల్లడిల్ నీరాకరమెల్ల కట్టవిసినట్లు ఉరలన్ పరతించుతున్నచో చేకొని నిల్చె సూర్య కులశేఖరుడు ఆది నరేంద్రవర్యుడు ఇక్ష్వాకుడు వీకదాకి సురవైరి బలంబుల లీల దూలుచున్. దేవతల సమూహం భయం వల్ల కలిగిన తల్లడిలపడి సముద్రమంతా గట్టు తెగిన విధంగా పరిగెత్తి వస్తుండగా సూర్యవంశ శ్రేష్ఠుడు ఆదిరాజశ్రేష్ఠుడు అయిన
ఇక్ష్వాకుడనేవాడు వాటిని స్వీకరించి నిలిచాడు. రాక్షస సైన్యాల విలాసంగా తరుముతూ పరాక్రమంతో తాకాడు. ఇక్ష్వాకుడు అనేక రాక్షసులను చంపడు. నరభోజుడు ఇట్లొల నరునకు వెన్నిచ్చి తోడినన్ కని కోపాతురులగు ధూమ్రవర్ధురులగుని ఇక్ష్వాకు దాకి అతి రభసంబున్. రాక్షసులు ఈ విధంగా ఓడిపోయి మానవులకు వెన్నిచ్చి పారిపోగా ధూమ్రాక్ష దుర్ధర అనేవాడు కోపంతో జంకగ వేగంతో ఇక్ష్వాకుడి మీద పడ్డా. ఆ ఇరువుర రెండంబుల నాయత భుజుడేసి పేర్చి ఆర్చినకని కోపాయత్త చిత్తుడై నరనాయకుడు త్రిశురు అను ధనుజనాథుడు తాకెన్. అమిత భుజబలంగల ఇక్ష్వాకుడు ఆ ఇద్దరు ధూమ్రదుర్ధరులను 2 బాణాలతో కొట్టి విజృంభించి ఆర్వగా చూసి త్రిశరుడనేటువంటి రాక్షసరాజు కోపానికి వశమైన మనస్సు కలవాడై ఇక్ష్వాకు రాజు మీద దండెత్తారు. ఇట్లు తాకి మహాఘోర యుద్ధంబు చేయుతున్న సురేంద్రు ఇక్ష్వాకు నరేంద్రుని కని కోపించి వాని కరచరణ శిరంబులొక్క పెట్ట తెగవేసి మేలువాడి జంభాసురేంద్రులను గిట్టి ముట్టి మూదలించిన అతని కనిదల కప్పగింపగ గుండ్రించి జంభాసురేంద్రులను అమరేంద్రుపై ఎరలి వచ్చెత్తి తన ఎదురెత్తు సిద్ధుల అప్రసిద్ధులం చేసి సాధ్యుల హేళాసాధ్యులం చేసి విద్యాధరుల తృణధరులం చేసి వియచ్చరులం చేయుతూ చనుదించి నానావిధ ప్రహరణ ప్రహతి కప్పుతున్న తన్ను తృణీకరించి ప్రతిఘటించి నిలిచిన సురేంద్రుడు అసురేంద్రుడు కని కోపహాస విరసనానందుండగుతూ ఇలా తాకి భయంకరమైన యుద్ధం చేస్తున్న త్రిశిరుడు అనేటువంటి రాక్షస శ్రేష్ఠుడు ఇక్ష్వాకు రాజు చూసి కోపించి చేతులు కాళ్ళు శిరస్సు ఒక్క దెబ్బతో ఖండించి విజృంభించి జంభక రాక్షసుణ్ణి దగ్గరకు వెళ్ళి హెచ్చరించగా వాడి పరాక్రమానికి సహింపక తిరుగాడి జంభాసురుడు దేవేంద్రుడిపై దండెత్తి తన్ను ఎదిరించిన సిద్ధులను ఓడించి సాధ్యులను సులభంగా సాధించి విద్యాధరులను గడ్డి కరిపించి వియచ్చరులను ఆకాశానికి ఎగరగొట్టి వచ్చి అనేక విధాలైన బాణాల దెబ్బచేత కప్పుతున్న తన్ను తిరస్కరించి ప్రతిఘటించి నిలిచిన దేవేంద్రుని రాక్షసరాజు చూసి కోపంతో విలసిల్లే ముఖం కలవాడై ఇంద్ర జంభాసురుల జంభారి అని ఇంద్రుడికి పేరు జంభాసురుని సంహరించాడు కనుక ఈ సురరాజు నేడు తనకెక్కడి బీరము వచ్చే బేర్పుతో ఈసున నాకు జక్కనెదురెత్తి నిజంబుననున్నవాడనింజా సమకట్టెనింక తను కట్మ షణ్ముఖ కాచుట సూతమంచు జంభాసురుడింద్రుడాకే త్రిదశాలి కరంబు భయంబు పొందగా ఈ దేవేంద్రుడు నేడు ఇతనికెక్కడ పరక్కనం వచ్చిందిరా అని అతిశయించిన కోపంతో నాకెదురుగా నిలబడ్డాడు. ఇతడు యుద్ధంలో చావటానికి సమకూర్తున్నాడు. ఇంక తన్ను కుమారస్వామి రక్షించటం చూద్దాం అని జంభాసురుడు దేవతలు మిక్కిలి భయపడగా ఇంద్రుడి మీదికి విజృంభించాడు. చండతర ప్రతాప బల సంయుతుడు ఊర్జిత శక్తియుక్తులాఖండలం
ఆఖండల జంభులుండరుల కొంటే బలంబు జలంబు గాయు కొండుండ మనంబులో తనరమా ఊరడ చేసిరి బాణ సంహతిన్ రెండు బలంబులన్ పొరింపొరి కడి కండలుగా దురంబునన్ తీవ్రతరమైన ప్రతాప పరాక్రమాలు కలవాళ్ళై గొప్ప శక్తి కలవాడు అయిన ఇంద్రాజంభాసురుడు ఒకళ్ళ కంటే ఒకళ్ళకి మనసులో క్రమంగా బలం శలం కోరిక కలగగా యుద్ధంలో రెండు సైన్యాలను మాటి మాటికి ముక్కలుగా బాణ సమూహాలను శాంతించకుండా ప్రయోగించి ఇట్లు ధనుర్విద్యానేకాయుధ కౌశలంబులు మెరసి గజారోహణ పరిణతి మెర ఉద్యుక్తులై నిజ గజంబులను మొగవడంబులెట్ ఒండొంటిని చూసిన అలా విలువిద్యలలో అనేకమైన ఆయుధాల మీద నేర్పులు మెరయించి గజారోహణ పాండిత్యం మెరయించగా ఉద్యమించిన వాళ్ళై తమ ఏనుగుల ముఖ కవచాలు ఎత్తి ఒకదానికొకటి చూపగా ఆంకగొనకు భయబలంబులు బొంకన్ పరితలరి పెలర భువి క్రక్కదలన్ వీంక మదకరులు రెండు తాంకే వడిన్ కొండ తాకిన భంగిన్ రెండు సేనలు అడ్డు లేకుండా గర్వం నశించి చెలించి తొలగగా భూమి కంపింపగా మదగజాలు రెండు పరాక్రమంతో కొండను ఢీకొన్నట్లుగా యుద్ధంలో తాకాయి. అట్లు కోపావేశంబునం తలపడి ఘనతర దీర్ఘదంతములు కైపున మారియు కేలుతో బెనచి అట్టిరా దిగిచి పెర్పురదోచి ఎత్తి త్రోచినన్ వెనుకన నిల్చియున్ గదియ వీకున జంగమమ పర్వతంబులోయన దివిజేంద్రుడు దంతి దివిజాహిత దంతులు పోల్చే ఫోరిలోన్ యుద్ధంలో దేవేంద్రుని రాక్షసుడి ఏనుగులు పొడవైన దంతాలు కోపంతో రాసుకుంటూ తొండాలతో ముడేసుకుంటూ ఒకదాన్నొకటి పట్టి వస్తున్నట్లుగా లాగి భయంకరంగా పైకెత్తి త్రోయగా వెనకనే నిలిచి పరాక్రమంతో యుద్ధం చెయ్యటానికి చలించే రెండు పర్వతాల అన్నట్లుగా ఇట్లా అనేక ప్రకారంబులను పెద్ద ప్రొద్దు మహాఘోర యుద్ధంబు చేసి జంభాసురేంద్రుడయ్యు అయ్యమరేంద్రుడిపై లంఘించి పట్టికొన అనువు సేయుటగని వజ్రాయుధం బెత్తికొని మెత్తి వైచిన. అలా అనేక రకాలుగా చాలాసేపు మిక్కిలి భయంకరాలైన యుద్ధాలు చేసి జంభరాక్షసుడు దేవేంద్రుడిపై దుమికి పట్టుకోవటానికి సిద్ధపట్టం చూసి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తి ప్రయోగింపగా బలు విడిదాకి వీక కుల పర్వత సంహతి పక్షమూలములు కలుషముతో తగంతునుము గాయమునన్ పటు జృంభణంబుతో పలుతలలవ్వ పారి ఉపాయమునన్ స్వరశత్రు వృత్రు అయ్యలు వ్రయ్యలు వడ తాకు కైపున మహాశరి జంభమురంబు తాకినన్. కనుక పరాక్రమంతో కుల పర్వతాల రెక్కల మొదళ్ళు తెగిలేటట్లు లక్ష్యాలతో గొప్ప శిరస్సు తెగేటట్లుగా పరిగెత్తి ఉపాయంతో ముక్కలయ్యేటు వృత్రాసురుణ్ణి తాకే గర్వంతో వజ్రాయుధం జంభుని రొమ్ము తాకగా కరి మీద నుండి జంభాసురుడు కరి నేల గూలె స్వరవల్లభు ఉద్దుర
వజ్రాఘత గతి సురుచిరమగు నీలాచల ఊరు శిఖరము పోలెన్. దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బచేత నీలాద్రి మహాశిఖరంలాగా ఏనుగుపై నుండి జంభాసురుడు బలం తగ్గి నేల పడిపోయి. ఇట్లు జంభాసురేంద్రుడు వధించి సురేంద్రుడు సంగర రంగ జయానంగా సంగతుండయ్యే అంత. ఈ విధంగా జంభాసురుణ్ణి వధించి దేవేంద్రుడు యుద్ధ విజయమని స్త్రీతో కూడిన వాడయ్యాడు. తెరలి పరచక్రములు పొది విరిసి గలవ ధనుజవాహినితో కుముదములు పెరుగు తారక ప్రభకధికమై తనరి వెలిగే ఆజి అభవందు సురరాజు తేదెమడరి. యుద్ధ భూమి అని ఆకాశంలో దేవేంద్రుడి తేజస్సు అతిశయించి శత్రు సమూహాలనే చక్రవాకాలు కలగి విడిపోయి పరిగెత్తగా రాక్షస సేన అనే నదిలో కుముదాలనేటువంటి కలువలు వృద్ధి పొందగా తారకాసురుడి తేజస్సు కంటే నక్షత్రాల కాంతి కంటే మిన్నగా ప్రకాశించింది. ఇట్లు జంభాసురుడు తారకాసురేంద్ర అఖిల భువన రాజ్యమూల స్తంభంబులు విరిగి పడినట్లు పడిన తారకుండు వెన్ను విరిగి పడి నిశ్చేష్టితుండై ఉన్న నిజేశ్వరునకు ఉత్సాహము పలి నరకాసురుడు అసురభావంతో. అలా జంభాసురుడు తారకుణ్ణి అన్ని లోకాలనేటువంటి రాజ్య ప్రధాన స్తంభం విరిగి పడేటట్లుగా పడిపోగా తారకుడు వెన్ను విరిగి పడి చేష్టలు దక్కి ఉండగా తన ప్రభువుకి ఉత్సాహం కలిగించటానికి నరకాసురుడు రాక్షస భావంతో ఇలా ధరణీ చక్రము దిద్దిరద్దిరు పయోనిధులు కలగ దశ తప్పి భయాతురులై స్వర కిన్నర ఫణివర నరవరుడు అవి అని ధూళిపార నరకుడు తాకె. భూవలయం గిరగిరమని తిరుగగ సముద్రాలు కలత చెందగా దేవతలు కిన్నెరలు నాగులు మనుషులు దిక్కు తోచక భయం చేత పీడితులై యుద్ధంలో చలించి పారిపోగా నరకుడు వాళ్ళని తాకాడు. ఇట్లు విలయకాల రుద్రోద్రేకంబుల అఖిల జగజ్జగల భయం జలకంబుగా నరకాసురుండు అదల్చి తాకిన పుణ్యపరులకు సాధు జనంబుల ఓలే. అలా ప్రళయ సమయ రుద్రుని ఆవేశం పంటే ఆవేశంతో లోకాలలోని జనులకు భయం కలిగేటట్టు నరకాసురుడు గద్దించి తాకగా పుణ్యాత్ములైన సజ్జనులలాగా విష్ణు నరకాసురుల యుద్ధం ఇప్పుడు చెప్తారు. నరకోగ్ర భయాతురులై సురలనిదన శరణు వచ్చి చొచ్చిన వారి కరుణించి కాచెనా హరి నరక భయాసహారి అగుడని అరుదే. నరకుడనేవాడు ఉగ్రుడని వలన భయం చేత పీడితులై దేవతలు యుద్ధంలో తన్ను శరణు కోరగా ఆ విష్ణువు వాళ్ళని దయతో రక్షించాడు. విష్ణువు నరక భయాన్ని పోగొట్టడంలో ఆశ్చర్యమేముంది. ఇట్లా యమరవరుణం కైకొని తందున్ కైకొనక ప్రతిఘటించి నిలచిన శాంగ్యధరుని కైకొనకని నరకాసురుండు ఉగ్రభావంబున నిలిచి నీలాచలంబుపై కొర్యులయ కాల నీల మేఘంబులం పోలి అపార బాణాసారంబులం తేల్చుతున్న ధనుజుడెసగని ధనుజారి కోపహాస విలసి తాన నుండు అవుతూ. అలా ఆ దేవతాశ్రేష్ఠులను స్వీకరించి తన్ను లక్ష్య పెట్టగా
ఎదిరించి నిలిచినట్టి విష్ణువును లెక్క చెయ్యకుండా యుద్ధంలో నరకాసురుడు భయంకరుడై నిలిచి నీలాద్రిపై కురిసే ప్రళయ సమయ నీలం మేఘంలాగా అధికమైన బాణాల వానలు తేలుస్తుండగా ఆ రాక్షసుడి వైపు చూసి విష్ణువు కోపంతో నవ్వుతో ఉన్న ముఖం కలవాడు. వడి నరకుడేయునమ్ములు నడుమని తెగనేసి మర్గణములుండు వీధ్వడకుండ పరుప తొడగె పిడుగుల పిండువల శాంగిపెను కోపం. విష్ణువు నరకాసురుడు ప్రయోగించే బాణాలను మధ్యలోనే ఖండించి వేరే బాణాలను తడబడకుండా అలాగే మహాకోపంతో పిడుగుల సమూహంలాగా ప్రయోగించటం ప్రారంభించారు. విష్ణు మురాసురుల యుద్ధం కందుకొని ప్రబల సురబలమందర గక్కి దంతు కొంతువచ్చు అంచు బృందారక తతి బెదర ముకుందని తలపడి వదరికొని మురుడలు పలకన్. దేవతా వీరులందరూ అతిశయంతో కరక్కిస్తే విష్ణువును బాధిద్దామని దేవతలు భయపడగా మురాసురుడు కోపంతో విజృంభించి కోపంతో విష్ణువుని ఎదిరించాడు. ఇట్లు తన్ను ముట్టి మూడలించు ఉరులంబరతించు మురుంగని చక్రపాణి క్రోపించి చక్రంబు వైచుడు. అలా తన్ని తాకి మీదకు వస్తున్న మురాసురుణ్ణి చూసి విష్ణువు కోపించి సుదర్శనంతో కొట్టినంతని మురారి అనే పేరు విష్ణుమూర్తికి వచ్చింది. అది మురువక్షమునో వ్రచ్చుతు హరిచక్రము పెరుదవెడలి వరుణ జ్యుతితో తరుణార్కబింబమసితా విరాళాభ్యమునందు వెడలి వెలుగు విధంబున్. బాలసూర్య బింబం నల్లని దట్టమైన మేఘంలోని వెలికి వచ్చే ఎర్రని కాంతితో ప్రకాశించిన విధంగా విష్ణు చక్రం మురాసురుని రొమ్మును చొచ్చుకొని బాధించి రక్తకాంతితో మళ్ళా విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయి నర సహస్ర కవచాసురుల యుద్ధం. అలా మురాంతసురుడు కోమల మృళాంగాలంబులంబోలి రథాంగవాణి రథాంగములకున్ కబళంబైన కోపించి సహస్ర కవచుడు సహస్రముఖుడు బోలే మరుత్సమూహంబునంత్రోవ అప్పడించుదు హరిపై ఉరులన్ పరగించుట నరుండు నారాయణులకు ఎడసొచ్చి మార్కొని నిలిచినన్ కని ధనుజుండు విస్మితుండై మందస్మితానందగుచు. అలా మురాసురుడు మృదువైన తామర తూడు విధంగా విష్ణు చక్రానికి ఆహారం కాగా సహస్రాసురుడనేటువంటివాడు సహస్ర కవచుడనే రాక్షసుడు కోపించి సహస్ర ముఖుణ్ణి అనేక విధాల దేవతల సమూహాలను పారత్రోలటానికి ఉత్సహిస్తూ విష్ణుడిపై దండెత్తి రావటం చూసి నరుడు నారాయణుడు నడుమ వచ్చి మార్కొని నిలవగా చూసి రాక్షసులు ఆశ్చర్యం పొంది చిరునవ్వులతో ముఖం కలవాడు. నరుడ నీవు నేను నరభోజనుండ నన్నెరిగి ఎరిగి ఇట్టు నీవు రాక వెటకాని ఇల్లు వెరవక కుందెలు సొచ్చినట్టు ఎదిరి తెచ్చితీవు. రేయ్ నువ్వు నరుడివి మానవుడు, నేను నరులను తినేవాణ్ణి రాక్షసు. నేను అలాంటి వాణ్ణని తెలిసి వేటకాడి ఇల్లుదో ఇంటికి భయం లేకుండా ప్రవేశించిన కుందేలాగా నువ్వు దండెత్తొచ్చావన్నాడు. చక్కనై నిలువు మనసు అపార సరాసరారంభు కొరిగించుతుందంగని కోపించి నరభోజను అశర నికరంబుతోన సహస్ర కవచంబులు ఒక్కట
తెగవేసిన చక్కగా నిలవరా అంటూ అధికమైన బాణాల వాన కురిపించగా చూసి నరుడు రాక్షసుడి 1000 కవచాలను బాణ సమూహాలతోనే ఒక్క దెబ్బతో ఖండింప నరుని విషాతశాయక గణ ప్రతిందె చూడ జజ్జరితములై సహస్ర కవచంబులు పోయిన నిల్చె దానవుండు ఉరుతర భాతితో పృథుపయోధ సమూహములొక్క పెట్ట దుర్భరతర చండవాతహతి పాసిన నీల నగంబు పోలెనై నరుడి వాడి బాణాల సమూహం చేత తెగి తూట్లుబడి 1000 కవచాలు పోగా ఆ సహస్ర కవచుడనేవాడు రాక్షసుడు కోపంతో మేఘాల సమూహాన్ని ఒక్కమారు దుర్భరంగా చండంగా గాలి దెబ్బతో పోగొట్టినట్టు నీలాద్రిలాగా వచ్చాడు. ఇట్లు సహస్ర కవచుండు విగత కవచుండై నరసర ప్రగతి కబ్బగింప పరాయణుండై చండాంసుగా ప్రగతులంచూడు జలధరంబులను పోలే వియత్తరంబుల అదృశ్యాలై కనుక వాడు కూడా దెబ్బలకు ఆగలేక పారిపోయాడు. కవచాలనే విష్ణు కాల నేముల యుద్ధం హరి నదల్చి తాగే ధరణీ తలంబు కక్కదల గిరుడు పాతు కడలికో త్రిదశులు దిరకొన దేవేంద్రుడల్లాడ కాల కరువ పోలే కాలనేమనేటువంటి రాక్షసుడు భూమి మిక్కిలి చెలింపగ కొండలు చెలించి కూలగ దేవతలు సంచలింపగ దేవేంద్రుడు కాలు అల్లల్లాడగా కొండలాగా వచ్చి విష్ణువు మీద పడ్డ శతముఖ దశకంఠ పరిశోభితుండై దశకర పరిశోభితుండై అనేక విధాయుధ వర్షంబులు కురియుచున్ తెరల నెత్తివచ్చుటకని శంగ్యపాణి వానికి ప్రతిఘటించి నిలిచిన ఇట్లు 100 ముఖాలు 1000 చేతులు కలిగి ఒప్పుతున్నవాడై అనేక రకాలుగా ఆయుధాల వానలు కురిపిస్తూ దండెత్తి రావటం చూసి విష్ణువు వాణ్ణి ఎదిరించి నిలవగా ఆ హరికాలనేముడు శరాసన కౌశలమొప్పనేసి రుగ్రాహవ భూమి బాణనికరగ్ర విఖండిత వారణాస్వదేవాహిత దేవ సద్భటమయంబుగా భిన్నతరాస్త్ర శస్త్ర సందోహముగా అవారుణ వరరులు గుణపాద్రుడు వంచి పారగాను ఆ విష్ణువు కాలనేమి భయంకరమైన యుద్ధ భూమిలో బాణ సమూహాలతో మొక్కలు చేయబడిన ఏనుగులతో గుర్రాలతో రాక్షసులతో దేవతలతో సద్భటులతో ఎండినదై విరగకొట్టబడిన అస్త్రశస్త్ర సమూహం కలదిక కొత్త నెత్తుడి నదులు శవాలని కొండలను ముంచి ప్రవహంతగా వింటి నేర్పు మెరయగా ప్రయోగించి ఇట్లు ఇరువురు పెద్ద ప్రొద్దు మహాసరాసన కౌశలంబు మెరయ సమరంబుడన్ కాలనేవి రయకాల మహాకాలుండున్ పోలి కోపించి రథాంగపాణి రథరజ్జ సారథులనొక్కట విఖండించి పేచి ఆర్చినన్ కని విహగేంద్రవాహనుడు అక్షణంబ విహగేంద్రారూఢుండై పాంచజన్య ధ్వనితోన శాంగ్య గుణధ్వని శలంగుతుండన్ తెరలకెత్తి అలా విష్ణు కాలకేనేముడు ఇద్దరు వింటి నేర్పుతో చాలాసారం యుద్ధం చెయ్య కాలనేమి ప్రళయ సమూహంలోని శివుడి విధంగా కోపించి విష్ణువు రథాన్ని గుర్రాలని సారథిని ఒక్క దెబ్బకి ముక్కలు చేసి విజృంభించి అరవగా చూసి విష్ణుడు వెంటనే గరుడు కోపించి పాంచజన్య ధ్వనితోటే శాంగ్య గుణధ్వని మోయుతుండగా ఉరుభుజ సత్ప్రతాపమున నొంది వెలుంగు నిశాచరేంద్రుపై
హరిశరవృష్టి గ్రచ్చర రయంబున గప్పెరళంతరంగమున తరకొని పర్వి కాలునతి దాఘవ హుతాశవనుడై మహాపయోధర గళిత ఉరు భూరి జలధారులు గప్పిన భంగి పెల్కొడను. గొప్ప బాహుబలంతో రాక్షసుడిపై విష్ణువు క్రమంగా వ్యాపించి దహించే గొప్ప కాచెచ్చుపై మేఘాల నుండి జారి నీటి ప్రవాహాలు కప్పిన విధంగా భయపడేటట్లుగా యుద్ధ భూమిలో అంపవాన అంటే బాణాల వానకు ఎట్లు దృష్టి శీఘ్ర శర సంధాన దూరాపాత లక్ష భేదాజ్యనేక ధనుర్విద్యా రహస్యంబులు మెరయన్ ప్రయోగించు మహారభసంబున. అలా దృష్టి శీఘ్ర చరణ శరసంధానం దూరపాత లక్ష్య భేదం ఎంత దూరంగా ఉన్నా బాణం వేసి ఆ లక్ష్యాన్ని ఛేదించడం మొదలైన అనేక ధనుర్విద్యా రహస్యాలు మెరిసేటట్లు ప్రయోగించి గొప్ప వేగంతో ఒక్క వింటను సంజ్ఞపై ఒత్తి ఏయు అమ్ములేరు మూరు విండ్లును నాకగ్వన కలసి యుధంబు బలవంతమన్ జగంబు పలుకు కుంకయ్యని దైత్యపది చెలించే. శౌరి విష్ణువు శాంగ్యమనే తన ఒక్క వింటితో మీదికి గుచ్చి ప్రయోగించే బాణాలు తన 500 విండ్ల కూడా అడ్డగింపలేకపోవటం చేత సమూహాలను బలవంతంగా ధనులోకం మాట అసత్యమయ్యింది. హర్షముజడి శతముఖములు దర్శిత రుచి నొంది 100 దద్బాణ మహావర్షమున నుడిగి గురుతర వర్షాహతి మడుగ వనజ వనము పోలెన్ కాలనేమి 100 ముఖాలతో సంతోషం లేక కాంతి నశించినై మిక్కిలి దుఃఖించి వాన దెబ్బ చేత నశించే తామర పువ్వుల విష్ణుడి పెన్ను అంపవాన చాలా బాణాలు ఎట్లు నిజశర ఘట్టనంలా నిశ్చేస్థితుండయ్యున్న కన్నిరింగి నారాయణాస్త్రంబు తొడి రాక్షసేరు వక్షస్థలంబులు వేసిన. ఇలా తన బాణాల దెబ్బ బలించి చేష్టలుడికి ఉన్న జాడ తెలిసి నారాయణ అస్త్రాన్ని తొడి రాక్షసరాజు రొమ్ము బద్దలయ్యేట్టుగా కాలుడాదిగ దేవసంఘంబుల కాలు కొనకుండ నెగుతు విక్రమధనుడు కాలవశమున నిజబాహు గర్వముడి కాల గోచరుడయ్యే కాలనేమి. యముడు మొదలైన దేవతల సమూహమంతా నిలవనీక తరుము పరాక్రమధనుడైన ఆ కాలనేమి కాలవశంచేత తన భుజ పరాక్రమ గర్వాన్ని నశించి మృతి చెంద. అలా కాలనేమి దుర్వారాక్షీణ ప్రాణ సమీరణంబు దుర్వార నారాయణాస్త్రాపార ఘోర మహోరగంబునన్ ఆహారంబైన తారక బలంబు చంద్రమండలమును రాహుగ్రస్తంబైన చెలించు తారక బలంబులను పోలే బలాచర హృదయుండగుతూ చలాచర హృదయుండగుతుండే. ఇట్లు అసుర సామంత వర్గంబంతయు నిజ బల పరివార సహితంబయ్యు అమర జలనిధి నిర్మగ్నంబైన గని దానికించుకయు చెలింపక తారకాసురేంద్రుడు నిజమూల బలంబులంచేయి వీసి స్వరబరులపై స్వరబడింతెరల నెత్తుడించే అది సమయమున. అలా కాలనేమి వారింపరాని ప్రాణవాయు వారింపరాని నారాయణాస్త్రమని పెను పాముకి ఆహారం కాగా తారకాసురుడి సైన్యం చంద్రమండలం రాహుగ్రస్తం కాగా అలాగే చలించే చుక్కల గుంపుల చలాచల హృదయాలు కలచి అయిపోతుంది, అదే కనపడుతుంది. అలా రాక్షసుని సామంతుల సమూహమంతా తన బల పరివారంతో కూడా
ఆ రేవతల బలమనేటువంటి సముద్రంలో మునిగిపోయింది రాక్షస సేన. కాగా చూసి ఒకంతసేపు చెలింప తారకుడు తన మూలా బలానికి ఉత్సాహం కలిగించి దేవతలపై వేగంగా దండెత్తాడు. ఎలా దండెత్తాడో రేపు